కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు 1983-84 సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ ఫ్రెండ్స్ సేవా సంఘం బద్వేల్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, బద్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగభూషణం హాజరై ప్రారంభించారు। గత ఎన్నో సంవత్సరాలుగా బద్వేల్ పట్టణంలో 1983-84 బ్యాచ్ ఫ్రెండ్స్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని తెలిపారు। ఎండాకాలంలో పాదచారులకు వడదెబ్బ అటువంటివి తగలకుండా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు। ఈ భావం అనేది ఒక భావం కాకుండా విషయంలాగా సాగి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి 140 మంది ఇంతవరకు ఎవరికి అసాధ్యం 140 మంది 23-24లో తెలిసినటువంటి వాళ్ళు మా గ్రూప్లో ఉన్నారు। వారందరూ సహకారంలో అక్కడ ఎదురుగా ఫోటోలు అక్కడ మహిళా ముందు ఫోటోలు సహా అందరూ ఉన్నారు। మేము అందరం కలిసి కూడా మా వాళ్ళలో ఎవరైతే సమానత్వం లేనటువంటి వాళ్ళు ఆర్థిక పరిస్థితుల్లో ఏదైనా సహాయం కావాల్సిన వ్యక్తులందరూ కూడా చిరు సహాయాలు చేసుకుంటూ తర్వాత ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా గతంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఇదే బద్వేల్ రూరల్ ఇన్స్పెక్టర్ గారితో ఈ యొక్క ప్రారంభోత్సవం చేయడం జరిగింది। మరి ఇది 4వ వార్షికోత్సవం, యాక్చువల్గా 5 కానీ మేము ఈ యొక్క కమ్యూనిటీ విడుదల కార్యక్రమం చేయడం 4వది। దీని గురించి మళ్ళీ తిరిగి ముఖ్య అతిథులైనటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత బద్వేల్ రూరల్ ఇన్స్పెక్టర్ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, అర్బన్ ఇన్స్పెక్టర్ గారికి మరియు మాకు పూర్తి సహకారాలు అందించేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు నా మిత్ర బృందానికి మరియు విలేజ్ ప్రజలందరికీ నా నమస్కారములు। మేము 83-84 10th క్లాస్ ఇదే స్కూల్లో చదివినందున మా వంతుగా మాకు కలిగినటువంటి ఆలోచన ఫ్రెండ్స్ సేవా సంఘం ఎస్ఎస్సి 83-84 బద్వేల్ హై స్కూల్ అని చెప్పేసి ఒక రీసెంట్ 2020లో చేసుకోవడం జరిగింది। అప్పటి నుంచి మాకు తోచిన విధంగా కాకుండా అందరం కూర్చొని అందరం మాట్లాడి ఏకగ్రీవంగా అందరి నిర్ణయాల మేరకు ఒక్కొక్క ప్రోగ్రామ్ను చేసుకుంటూ ఇది 4వ వార్షికోత్సవంగా ఇదే స్థలంలో వచ్చేసి సంగటి, మజ్జిగ మరియు చల్లటి నీరు వితరణ కార్యక్రమం అనేది ఇప్పటివరకు మా మిత్రుల సహకారంతో మరియు కొంతమంది ఇతరుల సహకారంతో కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది। కానీ ఇంతవరకు మేము ఎక్కువగా బయట వారిని ఎవరిని సంప్రదించింది లేదు। వాళ్ళకే వాళ్ళు వస్తామంటే కూడా మేము ఓకే అని చెప్పేసి చెప్తున్నాం తప్ప ఇంకోట్లేదు। ఈ కార్యక్రమం అనేది మా మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఇక్కడికి రాని వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు, మాకు సహకరించే మిత్రులు చాలామంది ఉన్నారు। ఈ వయసులో చాలామంది వచ్చేసి బాధ్యతతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థలోను, ఉద్యోగ వ్యాపార వ్యవస్థల్లోనూ వాళ్ళు మిళితమై అక్కడ ఉన్నందువలన అందరూ రాలేకపోయినారు। వారు ఉన్నట్టుగానే భావిస్తూ వారు అందిన సహకారానికి మేము మరవలేక ఈ ప్రజలు ఎవరైతే